నమస్తే. రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి అంశం కేసు ఏందంటే పోక్సో కేసు. ఈ నెల 8 తారీఖు పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనప్పటి నుంచి బండి భగీరథ అంశమే తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న అరెస్ట్ అయిండు. సరే బండి సంజయ్ ట్వీట్ చేస్తూ అరెస్ట్ కాదు సరెండర్ అయ్యిండు. నేనే అప్పగించిన పోలీసులకని చెప్తా ఉన్నాడు. పోలీసులేమో లేదు అరెస్ట్ చేసినామని వాళ్ళు చెప్తారు. సరే ఏదేమైనా ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అయితే దాదాపు 8 తారీఖు కదా! 8 తారీఖు నమోదైంది కదా! పోక్సో కేసు. ఆ రోజు నుంచి మొత్తం బండి సంజయ్ చుట్టే తిరిగింది మీడియా. పేపర్లు, మీడియా దాదాపుగా సోషల్ మీడియా, డిజిటల్ ఛానల్సు, శాటిలైట్ ఛానల్స్ అంతా. కానీ ఈ కేసు కంటే ముందు లేదా ఈ అంశానికంటే ముందు మంగ్లీ అంశం చాలా నడిచింది. బీభత్సంగా నడిచింది. ఆయన పేరు మధు, రమావతి మధు మంగ్లీ అంశం. దాదాపు కోట్లు మోసం చేసిండ్రు అనేది అంశం. అది కూడా చాలా రోజుల నుంచి నడిచింది. చాలా మీడియా సంస్థలు కూడా ఆ తండాలకు పోయి వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏందని చూపించే ప్రయత్నం కూడా చేసినాయి. ఎప్పుడైతే బండి భగీరథ అంశం తెలంగాణ రాష్ట్రంలో ఎంట్రీ అయిందో లేదా సమాజం మీదకి వచ్చేసిందో మంగ్లీ అంశం మర్చిపోయిన అంత మీడియా కూడా మర్చిపోయింది. అయితే కొందరు జనాలు అంటున్నారు ఏంది అసలు ఆ అంశం ఏడు వరకు వచ్చింది, ఆ కేసు ఏడు వరకు వచ్చింది, ఎంతవరకు కొనసాగుతుంది, రమావతి మధు అరెస్ట్ అయ్యిండు, బ్యాంకు ట్రాన్సాక్షన్స్ రమావతి మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ అంటే మంగ్లీ తమ్ముని అకౌంట్ ట్రాన్సాక్షన్ జరిగినాయి కదా, ఏమైంది మళ్ళీ ఆ అంశం ఎంతవరకు వచ్చిందని చాలామంది అడిగినరు కూడా. మామూలుగా బయట మామూలుగా జనాలలో తిరుగుతుంటారు కదా, వాళ్ళు కూడా అడిగినరు. ఇక నడుస్తూ ఉంది కేసు, దర్యాప్తు కొనసాగుతుంది కదా, విచారణ చేస్తున్నారు, హేమాకాంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినారు అని మనం చెప్తా ఉన్నాం. అయితే అసలు విషయం ఏంటంటే ఇది మనకే కాదు ఈ ప్రశ్న వచ్చింది, ఈయన పేరేంది అడ్వకేట్ సుబ్బారావు కూడా వచ్చింది. ఈ కేసు ఏదైతే డీల్ చేస్తూ ఉన్నాడో ఈ అంశాన్ని వాళ్ళ బాధితుల తరపున కొట్లాడుతున్నాడో ఆయన కూడా ఎదురైందంట ప్రశ్న. మామూలు కాదు, చాలా రకాలుగా ప్రశ్నలు వస్తున్నాయంట. కాంప్రమైజ్ అయినవా, ఏం కథ ఏంది, ఉలుకులేదు పలుకులేదు, ఎంతవరకు వచ్చింది, ఒప్పందం చేసుకున్నారా మంగ్లీ, రమావతి మధు నీవు అని రకరకాల ప్రశ్నలు వచ్చినాయంట. ఆయన ఆ ప్రశ్నలకు ఏమంటున్నాడో ఒకసారి వినండి. విన్నాక మనం చూద్దాం, ఒకవేళ ఫోన్ చేద్దాం మాట్లాడుతున్నామో చూద్దాం. ఫస్ట్ అయితే వీడియో వినండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. అందరూ అడుగుతున్నారు, సార్ ఏమైంది మంగ్లీ కేసు, ఏమైంది సార్ మంగ్లీ గారి కేసు ఏమైంది సార్ అని చెప్పేసి. ఏం కాలేదండి, ఇంకా రన్ అవుతుంది, కాంప్రమైజ్ అయ్యారా, ఏమైంది అని చెప్పేసి అంటున్నారు. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా అలా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదండి. బాధితుల తరపున ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంటాం. అయితే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం చాలాసార్లు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. బట్టి గారి ఉప ముఖ్యమంత్రి బట్టి గారి అపాయింట్మెంట్ కోసం వాళ్ళ పిఏ గారిని కూడా సంప్రదించాం. తర్వాత అది కూడా కొంతవరకు సఫలీకృతం అయ్యే ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా మినిస్టర్ సీతక్క గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను, అది కూడా ప్రాసెస్లో ఉంది. కానీ నాకు అర్థం కాని అంశం ఏంటంటే, నిందితులకి సెకండ్స్లో దొరికే అపాయింట్మెంట్ బాధితుల తరఫున పోరాడుతున్నటువంటి సుబ్బుకు, అడ్వకేట్ సుబ్బుకు మాత్రం ఎందుకు దొరకట్లేదు అనేది నాకు అర్థం కాని అంశంగా మిగిలిపోయింది. ఇంకోటి ఏంటంటే, కొంత ఈ బండి సంజయ్ గారి కొడుకు ఎవరైతే ఉందో బండి సాయి భగీరథ్, దానికి సంబంధించిన కేసులో కొంతవరకు మీడియా అటెన్షన్ అటువైపు వెళ్ళడం అనేది నిజమండి. కానీ ఈ కేసులు ఇంతవరకు ఎటువంటి రాజీలు జరగలేదండి, అంతా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మంగ్లీని విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టులో నిలబెడతాం. తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ కాలేదు. అడ్వకేట్ సుబ్బు ఇప్పటికీ ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. సో దయచేసి అందరూ గమనించండి. థ్యాంక్ యూ. విన్నారా? కాంప్రమైజ్ ఏం కాలేదు, కాడు కూడా అడ్వకేట్ సుబ్బు అని ఆయనే చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం లేకపోతే సీతక్క వీళ్ళ మంత్రుల అపాయింట్మెంట్ కోసం తిరుగుతూ ఉన్నాడట. ఆయన లేవనైతే ప్రశ్న ఏంటంటే నిందితులకు బాగా దొరుకుతాయి, ఎందుకు బాధితులకు దొరకవు అనే ప్రశ్న ఆయన లేవనెత్తుతున్నాడు. నిజంగానే మరుగున పడిపోయింది. వాస్తవంగా కూడా మీడియా అటెన్షన్ మొత్తం బండి భగీరథ్ మీదనే ఉంది. అసలు మంగ్లీ అంశం, రమావతి మధు అంశం ఏడ ఉంది, ఏం జరుగుతుందని నిజంగానే తెలియదు. ఒకసారి ఫోన్ చేద్దాము, మరి ఏమైనా లైన్లోకి వస్తాడా? సో అని బయట కూడా అడుగుతున్నారు ఎంతవరకు వచ్చింది అంటే, మీకు మీడియాలో ఉంటారు కదా, ఎంతవరకు వచ్చింది. హలో హలో సుబ్బు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారండి. ఓకే ఓకే. మీ వీడియో చూశాను, ఒకటి రీల్ పెట్టారు మీరు ఇన్స్టాగ్రామ్లో. అవును అవును.
అదే ఎంతవరకు వచ్చింది ఆ కేసు అనేది చాలామంది అడిగిన దానికి మీరు సమాధానం చెప్పినట్టున్నారు. మొత్తం విన్నాము. ఆ, అవునండి. ప్రేక్షకులకు కూడా వినిపించిన. ఓకే. నిజంగా మమ్మల్ని కూడా మీడియాలో ఉంటాం కాబట్టి చాలామంది అడుగుతా ఉన్నారు బయట. ఉమ్, ఉమ్, నిజంగా వాస్తవంగా మీడియా అటెన్షన్ మొత్తం బండి భగీరథ్ సైడ్ వెళ్ళిపోయింది. అవునండి. అసలు నిజంగా ఏం జరుగుతుందండి ఈ కేసుకు సంబంధించి? మంగ్లీ అంశం, మా రమావతి అంశం ఎంతవరకు వచ్చింది? ఏం జరుగుతుంది? విచారణ ఎంత ముందుకు పోయింది? ఆ మధ్యలో ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. మంగ్లీ శివ చౌహాన్, రమావతి మధుక్ అనే అంశం వరకే ఆగిపోయింది ఇంక అంతే. అవునండి. అంతకు అవును. మించి ఏం తెలియదు. మరి మీరు ఈ అంశం మీద కొట్లాడుతున్నారు. బాధితుల పక్షాన నిలబడరు కాబట్టి మరి ఎంతవరకు అవును. పోయింది? ప్రేక్షకుల కోసం మీరు లైన్‌లోకి తీసుకున్నాం మిమ్మల్ని. తప్పకుండా, తప్పకుండా అండి. ఎందుకంటే అది నా బాధ్యత. హ్మ్. అది ఒక సామాజిక బాధ్యత. చాలా మంది నాకు ఫోన్లు చేసి, లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో, తర్వాత ఫేస్‌బుక్‌లో, తర్వాత మెసెంజర్‌లో, నాకు వాట్సాప్‌లో అందరూ మెసేజ్ చేస్తున్నారు. సార్ ఏమైంది? ఏమైంది? అని. హ్మ్. వాస్తవానికి బండి సాయి భగీరథ్ కేసు వచ్చిన తర్వాత కొంత ఈ మీడియా అటెన్షన్ అంతా కూడా సాయి భగీరథ్ వైపే మళ్ళింది. హ్మ్. సో, అంతే తప్ప ఈ కేసు ఎక్కడికి పోలేదు. రాజీ అవ్వలేదు. అడ్వకేట్ సుబ్బు ఎవరితోని రాజీ కుదుర్చుకోలేదు. తర్వాత కేసు ఎక్కడా గూడా నీరు గారడానికి అవకాశం లేదు. మేము స్టిల్ ఇప్పటికి గూడా సీఎం రేవంత్ రెడ్డి గారి అపాయింట్‌మెంట్ కోసం గత 15 రోజులుగా నిర్విరామంగా కృషి చేస్తున్నాం. హ్మ్. నేను కనీసం మా సొంత ఊరికి గూడా వెళ్ళకోకుండా మన చీఫ్ మినిస్టర్ గారికి సంబంధించినటువంటి ఏదైతే పేషీ ఉందో దాంట్లో ప్రతిరోజు నాకు తెలిసిన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా నేను ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నాకు అక్కడ సరైన సమాధానం దొరకట్లేదు. హ్మ్. అదే విధంగా ఇప్పుడు ఎవరైతే మన తెలంగాణ డిప్యూటీ అంటే మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ ఉన్నారో బట్టి విక్రమార్క గారు, హ్మ్. ఆయన్ని కూడా ఆయన పిఏ తర్వాత ఆయన అపాయింట్మెంట్స్ చూసే శర్మ గారి దగ్గర నుంచి కూడా నేను చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నా. సో, ఒకసారి ఫోన్ చేస్తే ఆయన కేరళ ట్రిప్‌కెళ్లారని, తర్వాత ఫోన్ చేస్తే ఆయన ఢిల్లీకెళ్లారని జెప్పేసి ఇలా చెప్తూ వస్తూ ఉన్నారు. సార్ ఖచ్చితంగా అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేస్తాం. కొంచెం టైం పడతది సార్ అన్నారు. సో, ఇంతలోపు మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో మట్టా రాఘమయ్య గారు, హ్మ్. మేడం గారితో కూడా గత వారం రోజుల నుంచి నేను మాట్లాడటం జరుగుతుంది. హ్మ్. మేడం అట్‌లీస్ట్ మనకు సీతక్క గారి అపాయింట్‌మెంట్ అన్నా ఇప్పించండి మేడం అంటే, మేడం నిన్న హైదరాబాద్‌లోనే ఉండి తప్పకుండా చేస్తా లాయర్ గారు. నేను ఒకసారి మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు. హ్మ్. కనీసం సీతక్క గారి దగ్గరికి ఈ ఇష్యూ ఎళ్ళినా సరే, సో సిట్ లాంటిది ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటది. దాని ద్వారా సీతక్క గారి ద్వారా సీఎం గారి అపాయింట్‌మెంట్ తీసుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తాను. హ్మ్. అదే విధంగా సీతక్క గారు మినిస్టర్ సీతక్క గారికి కూడా ఈ ఇష్యూ తెలియజేసి, దీని మీద పెద్ద ఎత్తున ఉద్రిక్తతగా ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి కేసు ఏదైతే ఉందో అదొక కొలిక్కొచ్చింది. బండి సాయి భగీరథ్‌ది. హ్మ్. సో తను అరెస్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగినాయి. సో ఇదొక కొలిక్కొచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని మెయిన్ స్ట్రీమ్ మీదకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. హ్మ్. చాలా మంది తమ ఆవేదన అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో లేదంటే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అనుకుంటున్నారు ఇది కూడా అటకెక్కేసింది. అడ్వకేట్ సుబ్బు గారు కూడా ఏం అప్డేట్ లేదు గత వారం రోజుల నుంచి. హ్మ్. సో మిగతా వాళ్ళు కూడా ఎవరు దీని గురించి స్పందించట్లేదంటే ఇది కేవలం బండి సాయి భగీరథ్‌కి సంబంధించినటువంటి పోక్సో కేసు మీదే తిరిగింది మెయిన్ స్ట్రీమ్. హ్మ్. అండ్ ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఈ మీడియా ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానెల్స్ ఇవన్నీ కూడా ఈ పోక్సో కేసు మీద మాత్రమే తిరగడం జరిగింది కాబట్టి మన కేసు ప్రాధాన్యత సంతరించుకోలేదు. సో స్టిల్ మేము ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామండి. ప్రజలెవరు కంగారు పడొద్దు, భయపడొద్దు. ఖచ్చితంగా ప్రజలు అంటే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళందరికీ కూడా మేము న్యాయం చేసేంత వరకు ఖచ్చితంగా ఈ కేసును వదిలిపెట్టడం జరగదు. హ్మ్. అది ప్రాణాలు పోయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారి మన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఈ ఇష్యూని తీసుకెళ్లడం జరుగుతుంది. హ్మ్. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీద సీరియస్‌గా తీసుకొని సిట్ లాంటి ఒక అంటే ఒక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయించడం, లేదంటే ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఒక కమిషన్ వేసి దీని మీద న్యాయం చేయడం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే విధంగా కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి కూడా మేము కలుస్తున్నాం. ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుందండి. ఈ సైఫాబాద్ పోలీసులు వాళ్ళు చేస్తా ఉన్నారు గదా! మళ్ళీ ఇంకా సిట్ ఎందుకు మరి? నమ్మకం లేదా? లేదండి. లేదండి. ఎట్టి పరిస్థితుల్లో మాకు స్టేట్‌కి సంబంధించినటువంటి పోలీసుల మీద నమ్మకం లేదు. సారీ పోలీస్ వాళ్ళు గూడా మమ్మల్ని ఈ విషయంలో కొంత అంటే మమ్మల్ని మన్నించాలి. హ్మ్. వాళ్ళు బాధపడినా సరే ఇది ఖచ్చితంగా జరగాల్సిందే. సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ సంస్థకు లేదంటే
ఏ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాని లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో గాని ఒక కమిటీగా ఫామ్ అయి జరిగితే తప్ప దీంట్లో న్యాయం జరగదు. ఉమ్, ఎందుకంటే అడ్వకేట్ సుబ్బు గత 2 నెలలుగా పిచ్చి వాడిలాగా ప్రతి ఆఫీస్ తిరుగుతుండు, తర్వాత ప్రతి మినిస్టర్ దగ్గరికి పోతుండు, తర్వాత ప్రతి ఎమ్మెల్యేని అడుగుతుండు, సార్ ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే ఉమ్, వాళ్ళందరూ కూడా సరే ప్రయత్నం చేస్తామండి, తప్పకుండా చేద్దామండి అన్నారు. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు రాగమయ్య గారు పాపం ఆవిడ చాలా ఈ కేసు మీద ఇంట్రెస్ట్ తీసుకొని తప్పకుండా చేద్దాం లాయర్ గారు, నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తానని పాపం ఆవిడ గారే ఇప్పటి వరకు కూడా మాకు తోడుగా ఉన్నారు. ఉమ్, తర్వాత మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు కూడా మినిస్టర్ గారిని కలవడానికి, ఇది సీతక్క గారిని కలవడానికి కూడా కృషి చేస్తున్నారు. అదే విధంగా సీఎం గారిని కూడా కల్పించమని మనం అభ్యర్థించడం, తర్వాత మన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా అభ్యర్థించడం, తర్వాత వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య గారు వాళ్ళ భర్త ఎమ్మెల్యే అంటే మన ఎమ్మెల్యే గారి భర్త మన మట్టా విజయ్ ఎవరైతే దయానంద్ విజయ్ కుమార్ గారు ఉన్నారో ఉమ్. ఆయన కూడా నేను తప్పకుండా హెల్ప్ చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో హోప్ ఉందండి, ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టేది లేదు. అంటే మంగ్లీ ఇప్పుడు గారు సుబ్బు గారు మీరు మాట్లాడుతుంటే ఏమర్థమవుతుందంటే ఇప్పుడు సైఫాబాద్ పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు కదా, పారదర్శకంగా చేస్తలేరు అనేది మీ డౌటా? ఎగ్జాక్ట్ గా పారదర్శకంగానే చేస్తలేరండి. ఎందుకు అనంటే నేను ఎందుకు ఇంత పెద్ద మాట అంటున్నంటే ఇంతవరకు మంగ్లీ మీద మిగతా అంటే పోలీస్ స్టేషన్ లో అయ్యాయేమో నాకు తెలియదు, కొన్ని వాటిలలో అయినాయి అని చెప్తున్నారు, ఐఎమ్ నాట్ షూర్. ఉమ్, కానీ మంగ్లీ గారి మీద ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఎఫ్ఐఆర్ అవడం లేదు. ఓకే. మంగ్లీ గారు సోషల్ మీడియా మీద తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీద కేసులు వేస్తారు, అదే విధంగా అడ్వకేట్ సుబ్బుల్ మీద కేసులు వేస్తారు. కానీ ఎవరైతే వాళ్ళ తమ్ముడు శివ ఉన్నాడు, తర్వాత రమావత్ మధు ఉన్నాడు, బాల్దియ భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, వీళ్ళందరూ ఎవరి మీద ఒక్కరి మీద కూడా కేసు పెట్టరు. ఉహు, సో దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటో తెలియట్లా. ఖచ్చితంగా ఈవిడ గారు మీరు చూసుకున్నట్లయితే గతంలో కూడా సివి ఆనంద్ గారు చాలా సీరియస్ గా నా మీద అవ్వడం జరిగింది, దాన్ని నేను మీడియా వేదిక కూడా వాపోవడం జరిగింది. ఉమ్, సో మంగ్లీ గారికి మాత్రం నవ్వుకుంటూ ఫోటోలు ఇస్తున్నటువంటి ఎవరైతే మన గత డీజీపీ గారు కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుత డీజీపీ సివి ఆనంద్ గారు కానివ్వండి, కనీసం మాకు ఒక ఫోటో ఇవ్వమంటేనే ఇవ్వలేదు. మేము మీడియాకి ఇస్తాం సార్, మీకు రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు అందరికీ తెలియాలంటే అవసరం లేదని చెప్పి ఆయన కొంచెం ఆరగెంట్ గా మాట్లాడిన పరిస్థితి. సో ఉహు, ఖచ్చితంగా మాకు ఇప్పుడున్నటువంటి ఈ పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఇష్యూలో, నేను అన్నిట్లోనే అంటలేదు, ఈ పర్టికులర్ ఇష్యూలో మాకు నమ్మకం లేదు. ఎందుకంటే బాధితులు వందల్లో ఉన్నారు, ఉమ్, మోసపోయిన డబ్బులు వేలల్లో ఉన్నాయి కాబట్టి, కోట్లలో ఉన్నాయి కాబట్టి దయచేసి ఇది ఖచ్చితంగా సిట్ లాంటి ఒక ఉన్నత విచారణ సంస్థకు ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మాత్రమే కమిటీ వేసినప్పుడు మాత్రమే ఉమ్, దీంట్లో లోతైన అంశాలు తెలిస్తే. నేను ఈ మాట అనడానికి కారణం ఏంటంటే బాధితులకే సత్వరంగా న్యాయం జరుగుతుంది. ఉహు, సో ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఇప్పుడు ఉన్నారో లోకల్ వాళ్ళందరూ కూడా కొంత దీంట్లో జాప్యం జరగడానికి అవకాశం ఉంది, కొంత ఇన్ఫ్లుయెన్స్ జరగడానికి అవకాశం ఉంది. ఓకే. మీరు చూసుకున్నట్లయితే బండి సంజయ్ గారి కుమారుడు బండి సాయి భగీరథ్ ఉండు, ఉమ్, మరి సిపి సజ్జనార్ గారు అంతకుముందు ఆయన తుపాకుల్లో గుండ్లుండి అందరినీ కాల్ చేశారు. మరి సాయి భగీరథకు సంబంధించిన కేసులో మాత్రం చాలా ఆయన కామ్ గా ఉండటం చూసాం. ఉమ్, అంటే ఇక్కడ ఏంటంటే చాలా వరకు వీళ్ళు సిస్టమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. 2 గంటల్లో అపాయింట్మెంట్ తీసుకున్న మంగ్లీ గారి కంటే కూడా 5-6 రోజులు వెయిట్ చేసి కలిసినటువంటి అడ్వకేట్ సుబ్బుకు విలువ లేదు ఈ రోజు సమాజంలో. ఓకే. ఎవరైతే ఉన్నత పదవులు అలంకరించి ఉన్నతమైనటువంటి హోదాలు అనుభవిస్తున్నటువంటి సివి ఆనంద్ గారు కానివ్వండి, మిగతా పోలీస్ వ్యవస్థ కానివ్వండి, చాలా నిస్సిగ్గుగా వ్యవహరించినటువంటి తీరు ప్రజలందరూ చూశారు. నేను అందరికీ ఈ విషయం చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు కాబట్టి మాకు ఖచ్చితంగా లోకల్లో ఉన్నటువంటి పోలీస్ మీద ఎటువంటి నమ్మకం లేదు. ఉహు, ఇది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఈ మాట అంటానంటే ఆవిడ ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి బెదిరించడమే కాకుండా ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే తండ్రితో కూడా ఆవిడ ఫోన్ చేయించడం జరిగింది. ఉహు, సో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఆవిడ ఈ కేసును పక్కదారి పట్టించి తన పేరు తన తమ్ముడి పేరు తీసేపించుకోవడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో మీకేమైనా బెదిరింపులు లేకపోతే కాంప్రమైజ్ కండి అని అట్లా ఏమైనా వచ్చినాయా ప్రతిపాదనలు మీకేమన్నా? అంటే అంత ఫస్ట్ లో వచ్చినాయండి, తర్వాత నేను మీడియా వేదికగా ఇవన్నీ చెప్పడం ద్వారా ఉమ్, వాళ్ళు కొంత వెనక్కి తగ్గడం జరిగింది. ఉమ్, సో బెదిరింపులు అనేవి ప్రతిరోజు వస్తున్నాయి. అదే విధంగా ఎవరైతే ఈ పేడ్ ఆర్టిస్టులకు పనిచేసినటువంటి కొర్ర మోతీలాల్ నాయక్ ఎవరైతే ఉన్నారో ఉమ్, దాంతో పాటు ప్రేమ్ నాయక్ అని ఒకడుండు. ఉహు,
సో వాడు అసభ్యకరమైనటువంటి మెసేజ్‌లు కూడా చేయడం జరుగుతుంది. ఉమ్, సో వీళ్ళందరి మీద కూడా కేసు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా ప్రతిరోజు మాకు అంటే వీళ్ళు ఎవరైతే మంగ్లీ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో డబ్బులు ఇస్తున్నటువంటి వ్యక్తులు, ఉమ్, అందులో ముఖ్యంగా ఈ ప్రేమ్ నాయక్ అనే వెధవ. ఉమ్, సో వీడు అసహ్యమైనటువంటి జిగుప్సాకరమైన మెసేజ్‌లు కూడా పెట్టడం జరుగుతుంది. ఉమ్, సో ప్రతిరోజు వేదనకు గురి చేస్తూనే ఉన్నారు గానీ, మేము ఎప్పుడైతే అంటే ఇవన్నీ పట్టించుకొని మేము వీక్ అవుతామో వాళ్ళు గెలుస్తారన్న ఉద్దేశంతో ఇట్లా మా మీద మాటల దాడికి దిగుతున్నారు. ఓకే. ఖచ్చితంగా మాకు జనం సపోర్ట్ ఉంది. అదే విధంగా మీ మీడియా, ప్రత్యేకంగా మీ మీడియా సపోర్ట్ ఉంది. సో ఖచ్చితంగా మేము గెలుస్తాం. ఆఖరి వరకు కూడా మంగ్లీ బాధితుల్లో ఎవరైతే బాధితులున్నారో ఉమ్, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగి, వాళ్ళందరికీ కూడా అంటే రూపాయి పెట్టినోళ్ళకి ముప్పావలైనా సరే వెనక్కి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నా. అందులో మాత్రం ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సహకరించడం లేదు. ఉమ్, మీరు ఓకే. చూసినట్లయితే బాధితుల తరపున పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బుకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎంత అవమానం జరిగిందో మీరు చూశారు. ఉమ్, బ్రీత్ అనలైజర్ టెస్ట్ లాంటివి ఇలాంటివి జరగడం. మీరు కోర్టుకు కూడా పోయారు కదా? కోర్టుకు వెళ్ళడం అయింది, వాళ్ళని సస్పెండ్ చేయించేంత పని అయింది, వాళ్ళ మీద రిట్ ఫైల్ చేయడం అయింది, వాళ్ళకి ఉమ్, హైకోర్టు చివాట్లు పెట్టడం అయింది. వాళ్ళు ఇంతవరకు కౌంటర్ కూడా ఫైల్ చేయలేదు. ఉమ్, తర్వాత వెకేషన్ తర్వాత నాకు సంబంధించినటువంటి అంటే ఎవరైతే ఇప్పుడు పర్సనల్ సెక్యూరిటీ ఉందో వాళ్ళు దాని మీద అలాట్ చేయడం మీద కూడా హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఓకే. సో ఖచ్చితంగా దాని మా ఈ- కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఓకే. ఓకే. అంటే అయితే ఇప్పుడు మీరు బట్టి విక్రమార్క గారిని కానీ రేవంత్ వీళ్ళందరూ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు అంతేనా? గత 15 రోజులుగా ఎదురు చూస్తున్నాం అండి. ఓకే. గత 15 రోజులుగా మేము ప్రాధేయపడుతున్నాం. సార్ ఆహా. ఒక్కసారి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి, రైట్. మేము రిప్రజెంటేషన్ చేస్తాం, మా రిప్రజెంటేషన్ వినండి అని ఉమ్, మేము ప్రాధేయపడుతుంటే ఇంతవరకు ఏ ప్రజాప్రతినిధి కూడా మాకు టైం ఇవ్వడం లేదు. ఓకే. అయితే కొన్ని మరి వార్తలు ఏందంటే మాకు బయట వినిపించినాయి లేకపోతే మామూలుగా ప్రశ్నలు వస్తాయి కదా, అవునండి, ఇది అవును. ఉలుకు లేదు పలుకు లేదు ఏమైంది కేసు అనే దానిలో భాగంగా కాంప్రమైజ్ అయ్యిండేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఆశ్చర్యార్థకం వస్తుంది బయట నుంచి. అంటే మాకు వినిపిస్తా ఉంది. మరి మీరైతే వీడియోలో ఏం చెప్పిండ్రు, వీడియోలో కూడా క్లారిటీ ఇచ్చిండ్రు ఆ ప్రసక్తే ఉండదని. అయితే ఇప్పుడు బాధితులు ఎదురు చూస్తూ ఉంటారు, ఈ ఈ వీడియో కూడా అవును, చూస్తారు. ఏం అవును. చెప్తారు మరి బాధితులకు? బాధితులు ఎవరు కూడా భయపడకండి, ధైర్యంగా ఉండండి. అడ్వకేట్ సుబ్బు ప్రాణం పోయినా సరే ఉమ్, నేను డబ్బులకు లొంగే వ్యక్తిని కాదు. అది మీరందరూ కూడా చూశారు. మీరు ఉమ్, కూడా నన్ను పర్సనల్ గా ఎన్నో సార్లు ఇంటర్వ్యూ చేశారు. మీరు కూడా ఎంతో తెలుసుకున్నారు. ఉమ్, సో అడ్వకేట్ సుబ్బు అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని కాదు. ఉమ్, డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని అయితే స్టిల్ ఇప్పటికీ కూడా స్కూటీలో తిరిగే వ్యక్తిని నేను కాదు. ఉమ్, ఉమ్, సో కాబట్టి నేను ఏమంటానంటే బాధితులు ఎవరు భయపడకండి, ప్రజలు ఓకే. ఎవరు కంగారు పడకండి. ఉమ్, తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను వేడుకుని చెప్పేది ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కాంప్రమైజ్ కాడు. ఓకే. బాధితులకు న్యాయం జరిగేంత వరకు అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ కాడు. ఓకే. అవసరమైతే ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రయత్నం చేస్తాం. రైట్. మినిస్టర్లు వాళ్ళని 1కి 2 సార్లు కాకపోయినా 10 సార్లు అయినా వాళ్ళు వెంటబడినా సరే ఖచ్చితంగా రిప్రజెంటేషన్ చేస్తాం. ఇక్కడ ఓకే. నాకున్న ఒకే ఒక బాధ, దిగులు ఏంటంటే ఈ రోజు నిందితులకి ఎవరైతే పోక్సో కేసులో ఉన్నటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళకి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఉమ్, ఎవరైతే మైక్రో ఫైనాన్స్ కేసుల్లో వందల మంది ద్వారా పేర్లు తీసుకొస్తున్నప్పటికీ వాళ్ళ మీద ఒక్క పేరు అంటే ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయడం, మంగ్లీ గారిని తమ్ముడు గారిని అరెస్ట్ చేయడం ఉమ్, లేదు. ఉమ్, అంటే ఇందులో పోలీస్ వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది నాకు అర్థం కావడం లేదు. సో ఓకే. కాబట్టి ప్రజలందరూ మీ మీడియా వేదికగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎందుకని ఇంత పెద్ద ఎత్తున బాధితులు కానివ్వండి, మేము కానివ్వండి గొంతు చించుకొని అరుస్తున్నా స్టిల్ ఇప్పటి వరకు కూడా మంగ్లీ గారిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయలేదు. ఉమ్, వాళ్ళ అకౌంట్ లో బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినాయి అయినా సరే ఇంతవరకు వాళ్ళ అదుపులోకి తీసుకొని విచారణ చేయలేదంటే మన స్టేట్ లో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఓకే. ఎంత గొప్పగా పనితీరు ఉందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. సో ఓకే. కాబట్టి ఖచ్చితంగా బాధితులందరికీ నేను అండగా ఉంటా. ఉమ్, నేను ఎంత వరకు చేయగలను అంత వరకు చేస్తా. ఓకే. ఖచ్చితంగా ప్రజాప్రతినిధులను కలవడంలో నేను ఖచ్చితంగా నిర్విరామంగా కృషి చేసి వాళ్ళని ఖచ్చితంగా కలవడానికే ప్రయత్నం చేస్తా. ఓకే. దీనికి ఒక కొలిక్ వచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటా. అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ కాలేదు, కాడు. ఇదే మీ ఫైనల్ స్టేట్మెంట్ ఇక? ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్ అండి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ భగీరథ అంశం నడుస్తుంది కాబట్టి ఇదంతా మరుగున పడిపోయింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులపై నమ్మకం లేదు
అనే రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరుతా ఉన్నాడంట. బట్టి విక్రమార్క గారిది, సీతక్కది, ఇప్పుడు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య గారా ఆమెను పోయి కలిసిండంట. అంటే ఒక సిట్ ఏర్పాటు చేయాలి. విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక సిట్ ఏర్పాటు చేస్తే పారదర్శకంగా విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. నమ్మకం లేదని చెప్తా ఉన్నాడు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే ఆయన మీద. అసలు ఎక్కడ పోతుంది ఇది అంశం అనేది ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇలా బండి భగీరథకేమో మంచి బందోబస్తు ఏర్పాటు చేస్తారో అంత అయిపోతుంది. మాలాంటి వాళ్ళకు బందోబస్తులు లేవు, ఓ సెక్యూరిటీ లేదు, ప్రాణహాని ఉంది, బెదిరింపులు ఉన్నాయి, అంటే మాకు ఏమీ లేదు, వాళ్ళకు మాత్రం అందలాలు ఎక్కిస్తున్నారు అనేది అడ్వకేట్ సుబ్బారావు గారు చెప్తా ఉన్నాడు. అయితే మొత్తం అయితే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఏం లేదు, నా ప్రాణం పోయినా అది జరగదు, 100% ఇది పెద్దల దృష్టికి ప్రత్యక్షంగా తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా, అపాయింట్మెంట్ దొరకట్లేదు, మంగ్లీకి ఈజీగా దొరుకుతుందని చెప్తా ఉన్నాడు. మరి ఇంతవరకు అయితే న్యూస్ ఏం రాలేదు. మరి మంగ్లీ పేపర్ కూడా చూస్తాం మేము, ప్రతిరోజు పేపర్ చదువుతాం మనం, పేపర్లో కూడా ఏడలేదు. అది లాస్ట్ వార్త ఏంటంటే రమావత్ మాదా అకౌంట్ నుంచి శివచౌహాన్ అకౌంట్లోకి పోయినాయి, డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది మాత్రమే లాస్టింగ్, అంతకు మించి ఏం లేదు. మరి ఇంతవరకు అది ఏడలేదు. మరి ఇక మీడియా అటెన్షన్ మొత్తం అటు సైడ్ పోయింది. మరి ఇక ఏమైందో కానీ మొత్తమే అయితే దీన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్తా ఉన్నాడు. బాధితులకు చెప్తా ఉన్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు బండి భగీరథ్ కాబట్టి మరి ఈ అంశం ఏమైనా మళ్ళీ తెరపైకి వస్తుందా తెలియదు. మరి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.